హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 75. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ హుటాహుటిన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి లాస్యా అడ్మిట్ అయి ఉన్న హాస్పిటల్కి చేరుకున్నాడు. లాస్యాని ట్రీట్ చేస్తున్న డాక్టర్ క్యాబిన్ ముందు వెయిట్ చేస్తున్నాడు. అర్జున్ వచ్చాడని తెలిసి లోపలికి రమ్మన్నారు డాక్టర్. ఏం డాక్టర్, అర్జెంటుగా రమ్మన్నారు? లాస్యా క్రిటికల్ కండిషన్లో ఉంది అని ఏదో చెప్తున్నారు. నాకు అర్థం కాలేదు. ఏమైంది తనకి? కంగారు పడుతూ అడిగాడు అర్జున్. అర్జున్, లాస్యా ఒక డ్రగ్ ఎడిటర్ అని నీకు తెలుసు. మనం తన్ని ప్యూరిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ తన బాడీలో కనిపిస్తున్న సింటమ్స్ని అబ్జర్వ్ చేసి ఈరోజే చెకప్ చేస్తే తెలిసింది తను ప్రెగ్నెంట్. ఇలాంటి టైంలో తనకి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడం కుదరదు. ట్రీట్మెంట్ ఆపితే టైం టు టైం ఆ డ్రగ్ తన బాడీలోకి ఇంజెక్ట్ చేయకపోతే నరాలు బద్దలైన పెయిన్తో తను విలవిలలాడిపోతుంది. ఒకవేళ మనమే ఇంజెక్ట్ చేస్తే ఇన్ని రోజులు చేసిన ప్రయత్నం వృధా అవుతుంది. ఫ్యూచర్లో కూడా తనని మనం నార్మల్ చేయలేము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డాక్టర్, మీరేం మాట్లాడుతున్నారు? లాస్యా ప్రెగ్నెంటా? అవును, తను ప్రెగ్నెంట్. ఇప్పుడు 3rd మంత్. ఈ ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలి అంటే ఒకటి, తనకి అబార్షన్ చేయాలి. లేకపోతే మనం ఏం చేయలేం అర్జున్. అబార్షన్ చేయండి డాక్టర్. ఆ ప్రెగ్నెన్సీ తనకిష్టమై వచ్చింది కాదు. మీకు తెలుసు కదా తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, బాధగా అన్నాడు అర్జున్. నిజమే అర్జున్, కానీ ఈ ప్రాసెస్ మనం కంటిన్యూ చేయాలి అంటే లాస్యా గార్డియన్గా వాళ్ళ నాన్నగారు కంపల్సరీ సైన్ చేయాలి. లేకపోతే లాస్యా హస్బెండ్ కానీ. డాక్టర్ మాటలు విని ఆలోచిస్తున్నాడు అర్జున్. బుర్రంతా వేడికిపోయింది. తను ప్రెగ్నెంట్ అని లాస్యాకి తెలుసా డాక్టర్? తెలుసు. చాలా అప్సెట్గా ఉంది. ఒకసారి వెళ్ళి మాట్లాడు. తనకి అబార్షన్ చేయించుకోవడం ఇష్టమో లేదో కూడా తెలుసుకో. డాక్టర్, ఈ ప్రెగ్నెన్సీ తనకిష్టమై వచ్చింది కాదు. ఆ బేబీని తను క్యారీ చెయ్యలేదు. తనకిష్టం ఉండదు డాక్టర్. ఏమో అర్జున్, లాస్య అభిప్రాయం కూడా తెలుసుకోవడం మంచిది కదా. తన అభిప్రాయం తీసుకోకుండా మనం ఏం చెయ్యలేం కదా. నేను తనతో మాట్లాడతాను డాక్టర్ అంటూ అర్జున్ లాస్య ఉన్న వార్డులోకి వెళ్ళాడు. లాస్య దిగులుగా శూన్యంలోకి చూస్తోంది. లాస్యా అన్న అర్జున్ పిలుపుతో అర్జున్ వైపు చూసి కన్నీళ్లు తిరుగుతున్న కళ్ళను తుడుచుకుంటూ, బావా ఎప్పుడొచ్చావు అడిగింది. ఇప్పుడే వచ్చాను. డాక్టర్తో మాట్లాడి ఇటు వస్తున్నాను. ఓ, డాక్టర్తో మాట్లాడావా? అయితే నా పరిస్థితి నీకు అర్థమై ఉంటుంది కదా. నా జీవితం నేనే సర్వనాశనం చేసుకున్నాను. ట్రీట్మెంట్ మొదలుపెట్టాక నేను క్యూర్ అవుతాను, మళ్ళీ మునుపటిలాగా నవ్వుతూ తిరుగుతాను అని ఎక్కడో చిన్న ఆశ ఉంది. కానీ ఇప్పుడు మొత్తం చచ్చిపోయింది బావా. నాకింక జీవితం లేదు. ఇదిగో ఇలాంటి జీవితం అనుభవిస్తూనో ఏదో ఒకరోజు కుళ్ళి కురిసించి చచ్చిపోతాను. చాలా ఎమోషనల్ అయ్యింది లాస్యా ప్లీజ్ అలా మాట్లాడద్దు. ఇంకెలా మాట్లాడాలి బావా? నేను పాపిష్టిదానిని. అందరినీ ఏడిపించి నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు నా గురించి అమ్మ వాళ్ళకు తెలిస్తే తలెత్తుకోలేరు. నేను చేసిన పాపిష్టి పనికి అందరూ నన్ను అసహ్యించుకుంటారు. నా మొహం కూడా చూడరు. నేను బ్రతకలేను బావా, చచ్చిపోతాను. చాలా ఏడుస్తూ డిప్రెషన్గా మాట్లాడుతోంది. లాస్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే, ముందు నేను మాట్లాడేది వినాలి కదా. ఇక్కడితోనే నీ జీవితం అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకా ఏం జరగాలి బావా? ఇప్పటికే నా గురించి ఊరు వాడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఊరు వెళ్ళినా తలెత్తుకుని తిరగలేను. లాస్యా, నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న అమ్మాయిలందరూ చావు మాత్రమే మార్గం అనుకుంటున్నారా ఏమిటి? అదర్ కంట్రీస్ వెళ్ళిపోయి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. కొంతమంది ఇక్కడే వాళ్ళ జీవితాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నారు. ఎవరో ఏదో అనుకుంటారని నువ్వెందుకు బాధపడాలి? నీకెవ్వరూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో నువ్వు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించు. నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు. వేరొకరి గురించి నీకు అనవసరం. నిన్నటిదాకా అలాగే అనుకున్నాను. ఎవరు ఏమనుకున్నా నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అని. కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ బావా. ఈ విషయం నాన్నకు తెలిస్తే గుండె పగిలిపోతుంది ఆయనకి.
అమ్మ నన్ను ఎప్పటికీ క్షమించదు. లాస్య, మావయ్య వరకు ఈ విషయం వెళ్లకుండా జాగ్రత్త పడదాము. ఇప్పటికీ మావయ్యకి నీ గురించి ఎటువంటి డౌట్ లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటూ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటున్నావని ఆయన అనుకుంటున్నారు. అత్తయ్య కానీ మేము కానీ ఎవరికీ మావయ్యకి చెప్పలేదు. మావయ్య ఒక హార్ట్ పేషెంట్ అని తెలిసి ఫూలిష్గా బిహేవ్ చేస్తామని ఎలా అనుకుంటావు? కానీ ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు బావా. నాకు తెలుసు, చాలా ఎమోషనల్ అవుతూ దీనికి ఒక్కటే పరిష్కారం బావా. నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. ఈ దరిద్రం నాతోనే అంతరించిపోతుంది అంటూ తన పొట్ట మీద తానే చేతులతో గట్టిగా కొట్టుకుంటూ పిచ్చిగా ప్రవర్తిస్తోంది. లాస్యా, లాస్యా అంటూ తనని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది అర్జున్కి. బలంగా తన చేతులు రెండూ పట్టుకుని, నీకేమైనా పిచ్చా? గట్టిగా అరిచాడు. వదులు బావా, వదులు అరుస్తూ అర్జున్ని తోసేస్తోంది. అర్జున్ లేచి లాస్య చెంప చెల్లు మనిపించాడు. ఆ దెబ్బకి విసురుగా వెళ్ళి మంచం మీద పడింది. కొట్టు బావా, కొట్టు, చంపేసే నన్ను. నీ చేతుల్లో చచ్చాను అన్న తృప్తి అయినా మిగులుతుంది నాకు. వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది. లాస్యా, నువ్వు చిన్న పిల్లవి, నీకు చాలా ఫ్యూచర్ ఉందమ్మా. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యొద్దు. ఇందులో నీ తప్పు 1% కూడా లేదు. ఎవడో చేసిన తప్పుకి నువ్వెందుకు నీకు నువ్వే శిక్ష వేసుకోవాలి? కాలికి బురద అంటితే శుభ్రం చేసుకోవాలి కానీ నరికేసుకోకూడదు. తెలివిగా ఆలోచించు లాస్యా. నువ్వు చదువుకున్న పిల్లవి. నేను చెప్పినట్లు విను. అబార్షన్ చేయించుకో. ట్రీట్మెంట్ కంటిన్యూ చెయ్యి. 2-3 నెలలు ఓపిక పట్టు. నీ జీవితం తిరిగి నీ చేతుల్లోకి వస్తుంది. అర్జున్ మాటలు వింటూ ఆశ్చర్యంగా బొమ్మలాగా ఉండిపోయింది లాస్య. బావా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నాకు అబార్షన్ చెయ్యాలి అంటే నాన్న సిగ్నేచర్ చెయ్యాలి. ఈ విషయం నాన్నకి తెలిసిన మరుక్షణం ఆయన గుండె ఆగి చచ్చిపోతాడు. నా వల్ల అమ్మ జీవితాంతం వైధవ్యం అనుభవించాల్సి వస్తుంది. ఆ ఊహే నాకు భయంకరంగా ఉంది. వద్దు బావా, ఈ విషయం నాతోనే అంతరించిపోవాలి ఏడుస్తోంది. లాస్యా, దీనికి మరొక పరిష్కారం కూడా ఉంది. తండ్రి మాత్రమే కాదు, హస్బెండ్ సైన్ చేసినా నీకు అబార్షన్ చేయొచ్చు. ఈ చిన్న విషయం ఎలా మర్చిపోతున్నావమ్మా? నన్ను భార్యగా ఎవరు ఒప్పుకుంటారు? ఈ జన్మకి ఇలా ఒంటరి జీవితం తప్పదు నాకు. అలా ఏమీ జరగదు. రోజులు మారాయి లాస్యా. మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ లైఫ్ బాగుంటుంది. ప్రస్తుతం నీ ట్రీట్మెంట్ కంటిన్యూ కావాలి కాబట్టి నేనే హస్బెండ్గా సైన్ చేస్తాను. బావా, ఆశ్చర్యంగా కన్నీళ్లతో చూస్తోంది లాస్య. అవునమ్మా, కేవలం నీ ట్రీట్మెంట్ కోసం మాత్రమే నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను. మరొకరైతే ఇది అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు కదా. నేను ఆ అవకాశం ఎవరికి ఇవ్వాలని అనుకోవట్లేదు. వద్దు బావా, నువ్వు అలా చేస్తే నా వల్ల నీకు రూపకి చాలా గొడవలు వస్తాయి. నా చావేదో నేనే చేస్తాను. నన్ను వదిలేసే బావా, చేసిన దానికి శిక్ష అనుభవిస్తాను. చాలు లాస్యా, ఫూలిష్గా మాట్లాడద్దు. రూప ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. నేను తనతో ఉన్నది ఉన్నట్లు చెప్పి తన అంగీకారంతోనే ప్రొసీడ్ అవుతాను. నువ్వు మా గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ ట్రీట్మెంట్ కంటిన్యూ కాకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. ఎందుకు ఇలాంటి జీవితం? చచ్చిపోదామని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ మీద ప్రాణాలు పెట్టుకున్న నీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించు. నీకేదైనా అయితే వాళ్ళు ప్రాణాలతో ఉండరు. నువ్వు బాగుండాలని ఎవరైనా కోరుకుంటున్నారు అంటే అది నీ తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించకుండా నీ దారిన నువ్వు చనిపోయి ఈ బాధలన్నిటినీ వదిలించుకోవాలని సెల్ఫిష్గా ఆలోచించొద్దు. ఆత్మహత్య అన్నిటికీ పరిష్కారం కాదు. భూమి మీద తప్పు చేయని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి కానీ జరిగిన దాని గురించి తలుచుకుంటూ కృంగిపోయి నిరాశ చెందకూడదు అని లాస్య భుజం తట్టి ధైర్యం చెప్పి, లాస్య మెంటల్ కండిషన్ ఎలా ఉందో డాక్టర్తో మరొకసారి మాట్లాడి తన దగ్గర 24 అవర్స్ ఒక నర్సుని ఉంచమని రికమెండ్ చేసి ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు. అర్జున్ ఇంటికి వచ్చే వరకు రూప టెన్షన్గా అటు ఇటు తిరుగుతూనే ఉంది. వ్యాన్ హారన్ వినపడగానే వడివడిగా బయటికి వచ్చింది. అర్జున్ చాలా నీరసంగా లోపలికి వస్తున్నాడు. అతని మొహం దిగులుగా ఉంది. రూపకి ఏమైందో అర్థం కావట్లేదు. సార్, ఏమైంది? అర్జున్కి ఎదురు వెళ్ళి అడిగింది. ఇప్పుడే చెప్పాలా? లోపలికి వచ్చి చెప్పొచ్చు కదా. కొంచెం చిరాకుగా మాట్లాడుతున్నాడు. అర్జున్ ఏదో విషయం వల్ల చాలా డిస్టర్బ్గా ఉన్నాడని అర్థం చేసుకుని ఆర్గ్యూ చేయకుండా సైలెంట్గా అడ్డు తప్పుకుంది. అర్జున్ సరాసరి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బాల్కనీలో నుంచుని స్మోక్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న రూప
బాల్కనీలో నుంచుని అర్జున్ స్మోక్ చేస్తూ ఆలోచించడం చూసి, సార్ ఏంటి ఇంత డీప్గా ఆలోచిస్తున్నారు, ఏమై ఉంటుంది తనలో తానే అనుకుంటూ లోపలికి వెళ్ళి టిఫిన్ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని స్టెప్స్ ఎక్కి అర్జున్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. సార్ లోపలికి రావచ్చా అడిగింది. ఏంటి పర్మిషన్ అడుగుతున్నా? స్మోక్ చేసిన సిగరెట్ యాస్ట్రేలో ఆర్పుతూ కనురెప్పలు ఎగరేసి అడిగాడు. అంటే మీరు కొంచెం అప్సెట్గా కనిపిస్తున్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకని? నీతో మాట్లాడితే నాకు రిలాక్స్గా అనిపిస్తుంది, లోపలికి రా రూపా. ఏమైంది సార్ అలా ఉన్నారు? లోపలికి వస్తూ అడిగింది మరొకసారి. చెప్తాను, అయినా నువ్వెందుకు టిఫిన్ తీసుకొచ్చావు? నేనే కిందకి వచ్చేవాడినిగా. స్ట్రెయిన్ అవ్వద్దని చెప్తున్నా వినవేంటి? నేనేం పని చేశాను సార్, టిఫిన్ తీసుకువచ్చాను అంతే కదా. ఇంతకీ లాస్యాకి ఏమైంది సార్? తన హెల్త్ బాగానే ఉందా? కంగారుగా అనిపించి అడిగింది రూప. అంతా వివరంగా చెప్తాను, ముందు ఆకలిగా ఉంది, టిఫిన్ తింటాను అంటూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి టిఫిన్ తింటూ, నువ్వు తిన్నావా అడిగాడు. లేదు సార్, మీరంత టెన్షన్గా వెళ్ళారు కదా, ఏమైందా అని చాలా గాబరాగా అనిపించింది, ఫుడ్ తినాలని అనిపించలేదు. ఎందుకు నీకు అంత టెన్షన్? ఎక్కువగా ఆలోచించుకో, తినకపోతే మెడిసిన్స్ ఎలా వేసుకుంటావు అంటూ తాను తింటూ రూపకి కూడా తినిపిస్తున్నాడు. ముందు మీరు తినండి సార్, నేను తర్వాత తింటాను. ఏ నా ఎంగిలేనా? అయ్యో అలా ఏం కాదు సార్, ముద్దు పెట్టుకున్నప్పుడు లేని ఇంగిలి ముద్దలు తింటే వస్తుందా? చిన్న నవ్వు నవ్వింది రూప. మరి తినడానికి ఏంటి? మీరు ఆకలిగా ఉన్నారు కదా సార్, ఏం పర్వాలేదు ఇద్దరం తిందాము అంటూ రూప వద్దు అన్నా వినకుండా ముద్దలు చేసి మరీ తినిపిస్తున్నాడు. ఇద్దరూ కలిసి ప్లేట్ ఖాళీ చేసేశారు. ఇప్పటికైనా చెప్పండి సార్, ఎందుకు మీరు అంత టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? లాస్యా బానే ఉంది కదా? తను బానే ఉంది, కానీ చిన్న ప్రాబ్లం. ఏంటి సార్? రూపా తనిప్పుడు ప్రెగ్నెంట్. హా? ఏం మాట్లాడుతున్నారు సార్? అవును రూపా, డ్రగ్స్కి విపరీతంగా ఎడిక్ట్ అయ్యి వాటి కోసం ఆ క్రిమినల్స్ చెప్పిన ప్రతి పని చేయాల్సిన దుస్థితి ఏర్పడింది తనకి. ఆ మత్తులో ఒళ్ళు తెలియని మైకంలో వాళ్ళు చేసే అత్యాచారాలకు బలైపోయింది. తనకిప్పుడు 3rd మంత్. సో వీలైనంత త్వరగా అబార్షన్ చేయాలని, లేకపోతే బేబీకి జన్మనివ్వక తప్పదని డాక్టర్స్ చెప్తున్నారు. అయ్యో సార్, లాస్యా జీవితం రోజు రోజుకి అధ్వానంగా తయారవుతోంది. ఏం చేస్తారు సార్ మరి? పెళ్లి కాని లాస్యా ఒక బేబీకి జన్మనిస్తే అటుపైన ఎవరూ పెళ్లి చేసుకోరు. ఆడపిల్ల తప్పు చేసింది అన్నా నింద పడితే చాలు, అది నిజం కాకపోయినా ఆ అమ్మాయి మీద దుమ్మెత్తిపోస్తుంది సమాజం. లాస్య చేసిన తప్పుకి సాక్ష్యం కనిపిస్తూ ఉంటే తనను ప్రశాంతంగా బ్రతకనివ్వరు సార్, బాధగా అంది రూప. నిజమే రూప, అందుకనే డాక్టర్స్తో మాట్లాడాను, తనకు అబార్షన్ చేయమని అడిగాను. కానీ డాక్టర్స్ అందుకు లాస్యా పేరెంట్స్ కానీ లాస్యా హస్బెండ్ కానీ సైన్ చేయాలని అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అని లాస్యాని అలా వదిలేయలేను. ఈ విషయం లాస్యాకి తెలుసా సార్? తెలుసు. తను చాలా డిప్రెషన్లో ఉంది. తనని తానే నిందించుకుంటోంది. తన వల్లే తన కుటుంబం పరువు పోయిందని, బ్రతకాలని లేదని, ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఏదేదో మాట్లాడుతోంది. నిజంగా అన్నంత పని చేసేటట్లు ఉండడంతో హాస్పిటల్ స్టాఫ్ మెంబర్స్తో మాట్లాడి తన దగ్గర 24 hours ఒక నర్సు ఉండేలాగా చూడమని చెప్పొచ్చాను. మరి ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి సార్? లాస్యాకి ధైర్యం చెప్పడానికి నేను ఒక్క మాట అన్నాను రూపా. ఆ మాట నీ పర్మిషన్ లేకుండా అనడం తప్పు, కానీ ఆల్రెడీ నేను మాట్లాడి వచ్చాను. ఏంటి సార్, ఏదేదో మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. రూపా, ఇఫ్ యూ డోంట్ మైండ్, నీకు అభ్యంతరం లేకపోతే లాస్యా హస్బెండ్గా నేను సిగ్నేచర్ చేసి తనకు అబార్షన్ చేయిస్తాను. ఆ మాటకి రూప ఆశ్చర్యంగా అర్జున్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. అలా చూడకే, లాస్యా నేను వరుసకి బావమరదళ్ళమైనా కలిసి పెరిగాము, కలిసి ఆడుకున్నాము, ఒక తల్లి బిడ్డల్లాగా. వేరే ఎవరినైనా తీసుకువచ్చి సిగ్నేచర్ చేయించవచ్చు, కానీ ఎప్పటికైనా లాస్యా వాళ్ళ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కదా. రేపొద్దున్న తనకి పెళ్ళైనా ఇలా ఈ అమ్మాయి అబార్షన్ చేయించుకుంది అంటూ లాస్యా హస్బెండ్గా సైన్ చేసిన అతను బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది కదా. కీడెంచి మేలించాలి అంటారు. బాగా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నాను. నాకు తప్ప ఇంకెవ్వరికీ ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడదామని. రూప ఏమీ మాట్లాడట్లేదు. ఎందుకనో అర్జున్ చెప్పింది రూపకి నచ్చట్లేదు. మౌనంగా ఉండిపోయింది. ఏంటి రూప అలా ఉండిపోయావు, మాట్లాడట్లేదు? సార్, నాకెందుకనో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అసలే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లాస్యాని మీకిచ్చి పెళ్లి చేయాలని
కంకణం కట్టుకున్నారు. మీరేమో వాళ్ళ మాట నెగ్గకుండా నన్ను తీసుకువెళ్ళి నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళకి షాక్ ఇచ్చారు. ఇప్పుడు లాస్య ప్రెగ్నెన్సీకి మీరే కారణమని, చెయ్యని తప్పుని ఒప్పుకుంటూ మీ మీద మీరే నింద వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. పైగా ఈ విషయం మీరు లాస్యాతో చెప్పారు. లాస్య మాత్రం ఈ విషయం మీ అత్తతో చెప్పినా చిక్కుల్లో పడతారేమో సార్. లేదు రూపా, అలా ఏమీ జరగదు. ఒకవేళ నువ్వన్నట్లు ఏదైనా జరిగితే ఐ డోంట్ కేర్, నేను లెక్క చెయ్యను. ఎవ్వరేమనుకున్నా నాకు అనవసరం. నువ్వు నమ్మితే చాలు నన్ను. నేను సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తివి నువ్వు మాత్రమే. నీకిష్టమైతే సిగ్నేచర్ చేస్తాను, లేకపోతే ఎవ్వరికీ తెలియకుండా తప్పైనా సరే ఇల్లీగల్గా తనని బయటికి తీసుకువెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఏదైనా చిన్న హాస్పిటల్లో అబార్షన్ చేయించాలి, ఎంతో కొంత ఇచ్చి. కానీ నాకు అలా రూల్స్ బ్రేక్ చేయడం ఇష్టం లేదు. ఇప్పటి వరకు నా కెరియర్లో చిన్న మచ్చ కూడా లేదు. డ్రగ్స్ కేసులో పోలీసుల ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న లాస్యాని హై ఇన్ఛార్జ్గా ఉన్న నేనే బయటకు తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేయించడం కరెక్ట్ కాదని అనిపిస్తోంది. లాస్య నా మరదలు కాబట్టి నేను ఇలా ఆలోచిస్తున్నాను. అదే వేరొక అమ్మాయి ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే పోలీస్ ఆఫీసర్గా రూల్స్ మాట్లాడేవాడిని. రిలేషన్స్ మనిషి చేత చాలా తప్పులు చేయిస్తాయి రూప కూడా ఆలోచిస్తోంది. సార్, నేను జూనియర్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. అప్పుడప్పుడు హాస్పిటల్లో నైట్ షిఫ్ట్లకు కూడా వెళ్తూ ఉంటాను. నేనేమైనా మీకు ఈ విషయంలో హెల్ప్ చేయగలనా? ఏం మాట్లాడుతున్నావు రూపా? నీ చదువు ఇంకా కంప్లీట్ కాలేదు. అసలు నీకు డాక్టర్ లైసెన్స్ కూడా లేదు. నువ్వెలా చేస్తావు? లేనిపోని ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవద్దు. ఏదైనా తేడా వస్తే డాక్టర్ అవ్వాలి అన్న నీ కల కలగానే మిగిలిపోతుంది. పైగా నీ చేతికి బలమైన గాయం ఉంది. చదువుకున్న దానివి, కొంచెం ఆలోచించు చిరుకోపంగా అన్నాడు అర్జున్. రూప అప్పటికీ కూడా ఓకే చెప్పట్లేదు. 10 మినిట్స్ చూసి, ఏంటి రూపా, ఈ సైలెన్స్ నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. అసలు నీకేంటి ప్రాబ్లం? కేవలం నేను లాస్య ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే లైఫ్ లాంగ్ తనకి మనం శిక్ష వేసినట్లు అవుతుంది. తెలిసి నేను తనని అలా వదిలేయలేను రూపా. లేదు సార్, లాస్య జీవితం పాడవుతుందంటే నేను మాత్రం ఆలోచించనా? కానీ మీపై నిందపడడం నాకెందుకనో మనసుకి బాధగా అనిపిస్తోంది. మీ ఇష్టం సార్. అర్జున్ కోపాన్ని చూసి తనకి ఇష్టం లేకపోయినా ఒప్పుకుని మౌనంగా ఆ గదిలో నుంచి బయటికి వెళ్తుంటే, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇలారా. చెయ్యి పట్టుకుని ఆపి తీసుకువెళ్ళి బెడ్పై కూర్చోపెట్టాడు. రూప అర్జున్ వైపు చూడట్లేదు, తలదించుకుని సైలెంట్గా ఉంది. ఏంటి, నా మీద కోపమా? లేదు అన్నట్లు తల అటు ఇటు ఊపుతోంది. మరి ఎలాగైనా సరే ఆయన మాట నెగ్గించుకుంటారు అని తిట్టుకుంటున్నావా? మరేంటి, రేపొద్దున నిజంగా నువ్వన్నట్లు ఎవరైనా నా మీద నింద వేస్తే ఏం చేస్తావు రూపా? మీరేంటో నాకు తెలుసు సార్. ఎవరు ఏమి చెప్పినా నేను లెక్క చేయను. మీ మనసులో స్థానం నాకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదని నాకు బాగా తెలుసు. మీ ప్రేమ, మీ అనురాగం నాకే సొంతం. మీరు చూడాలని అనుకున్నా మరొక అమ్మాయిని చూడలేరు. ఎవరో ఏదో అంటే ఆ మాటలు పట్టించుకుని మిమ్మల్ని నేను బాధ పెట్టను. రూప చెప్పింది వింటూ తన ఫేస్ మీదకి ఎగురుతున్న ముంగురులను సరిచేస్తూ, నా మీద ఇంత నమ్మకం ఉంది కదా, మరెందుకే అంతలాగా ఆలోచించి బాధపడతావు? ఏమో తెలియదు సార్, మీ మీద చిన్న నింద పడడం కూడా నాకు ఇష్టం లేదు. అది అబద్ధమైనా సరే నేను ఆ బాధని అనుభవించాను. చెయ్యని తప్పుకి నిందపడితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు సార్. రూపకళ్ళల్లో కన్నీళ్ళు. ఇప్పుడు మళ్ళీ సెంటిమెంట్ సీన్ క్రియేట్ చేయొద్దు. జరిగింది మొత్తం మర్చిపో. ఇప్పుడు జరిగే దాని గురించి ఆలోచించు. అర్థం కానట్లు అయోమయంగా అర్జున్ వైపు చూస్తోంది. ఏం ఆలోచించాలి? మన ఎంగేజ్మెంట్ గురించి, చేయాల్సిన షాపింగ్ గురించి, కొనుక్కోవాల్సిన జ్యువెలరీ గురించి, పిలవాల్సిన ఫ్రెండ్స్ గురించి, ఇంకా చాలా ఉన్నాయి. చాలేండి, వినడానికి ఇవన్నీ చాలా బాగున్నాయి. జరగాలంటే చాలా టైం పడుతుంది. ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవాలి. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టావా? ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, చేసుకోవా? ఏంటి కోపంగా మాట్లాడుతున్నారు? చేసుకోనంటే ఏం చేస్తారు? నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి గుడిలో తాళి కట్టేస్తాను. కట్టేసి ఏం చేస్తారేంటి? కవ్విస్తున్నట్లు చిరునవ్వుతో అంది రూప. ఏం చేస్తాను, బలవంతపు పెళ్ళి కాబట్టి అన్నీ బలవంతంగానే చేయాలేమో. అమ్మాయి గారు పర్మిషన్ ఇస్తే స్మూత్గా డీల్ చేస్తాను, లేకపోతే రౌడీ అయిపోయి ప్రతాపం చూపిస్తాను అని నవ్వాడు అర్జున్.
అర్జున్ ఎక్స్ప్రెషన్స్, నవ్వు చూసి కిలకిలా నవ్వింది రూప. చాలేండి పిచ్చి వేషాలు. రూపా, నువ్వు చిన్న చిన్నగా నాకు మరింత దగ్గరైపోతున్నావే. ఏ ఎందుకలా అంటున్నారు? చూడు, నువ్వు నన్ను తిడుతున్నావు. చాలేండి పిచ్చి వేషాలు అంటున్నావు. సార్, ఏవండి, ఇవన్నీ పోయాయి. చిన్నగా ఒరే అనేస్తావేమో. అలా పిలిస్తే మీకు ఇష్టం ఉండదా? ఎందుకు ఇష్టం ఉండదు? యావండి అని పిలిచే పిలుపు కన్నా యారా అనే పిలిపే నాకు చాలా ఇష్టం అంటూ రూప బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు. అబ్బా, ఏమిటి మీరు? వేలాపాలా లేదా మీ ముద్దులకి? ఎప్పుడు పడితే అప్పుడేనా? నేను వెళ్తాను బాబు. ఎక్కడికి వెళ్తావు? కూర్చో. చెయ్యి పట్టుకుని కూర్చోపెట్టాడు. మీ పక్కనే కూర్చుని ఏం చేయాలేంటి? ఏమైనా చెయ్యొచ్చు. నా బుగ్గల మీద ముద్దులు ఇవ్వచ్చు. నా జుట్టులోకి నీ చేతివేళ్లు దూర్చి మత్తొచ్చేలాగా మృదువుగా నిమరచ్చు. పక్కనే పడుకుని గుండెల మీద తలవాల్చొచ్చు. ఒళ్ళో కూర్చుని నా కళ్ళల్లోకి చూస్తూ కబుర్లు చెప్పచ్చు. అలా కబుర్లు చెప్తున్నప్పుడు ముద్దొస్తే ఒక లిప్ కిస్ ఇవ్వచ్చు అంటూ రూప వైపుకు రొమాంటిక్గా చూస్తున్నాడు. అర్జున్ మీదకి వస్తుంటే రూప దూరం దూరం జరుగుతూ, ఆహా, అబ్బాయి గారికి చాలా ఆశలు ఉన్నాయే. ఇవన్నీ చాలా? ఇంకేమైనా చెయ్యాలా? కోర్స్, మనసుకు నచ్చిన మగువ మీద ఆశ ఉంటుంది కదా. అవి చెయ్యాలి ఇవి చెయ్యాలి అనే రూల్స్ ఏమీ లేవు రూపా. ఏమైనా చెయ్యొచ్చు. మరి మీ మనసుకు నచ్చిన మగువుకి ఇష్టం ఉండద్దా? దానికి నేనంటే ప్రాణం. ఇష్టమే, కానీ చెప్పదు. అబ్బో, మీకు తెలిసిపోతోంది. నవ్వింది. ఎందుకు తెలియదు? కొంచెం బెట్టు చేసినా బుజ్జగించుకుంటే రొమాన్స్కి కోఆపరేట్ చేస్తోంది ఈ మధ్య. తన వేలితో రూప భుజం మీద గీస్తూ కన్ను కొడుతున్నాడు. ఏంటి ఆ చూపు? కొడతాను మిమ్మల్ని. అమాయకపు చక్రవర్తిలాగా కనిపిస్తారు, కానీ మీరు చాలా పెద్ద జాదుగాళ్ళు. ముద్దు కావాలి, హగ్గు కావాలి, లిప్ కిస్ కావాలి అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఏయ్, మనం జస్ట్ రొమాన్స్లో బేసిక్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇంకా అసలైన రొమాన్స్లో చాలా చేయాలి తెలుసా అంటూ దూరం దూరం జరుగుతున్న రూప నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. అర్జున్ చేతి మీద ఒక్కటి కొట్టి, బాబోయ్, నేను ఇంకా మీ దగ్గర ఉండను. మీలో ఏవేవో ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. నేను వెళ్ళిపోతాను. ఏయ్, ఆగవే. మరొకసారి రూప చెయ్యి పట్టుకున్నాడు. ఏంటి సార్, ఇలా నా చేతిని అస్తమానం పట్టుకుని లాగుతున్నారు? ఏ తప్ప? నేనే కదా ఇలా టచ్ చేయడం నీకు ఇష్టం ఉండదా? చెప్పు, ఇంకొకసారి ముట్టుకోను. రూప ఏమీ మాట్లాడట్లేదు. తన బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి. అబ్బా, నా చెయ్యి వదలండి, కిందకి వెళ్తాను. అక్కని ట్రీట్ చేయడానికి ఫిజియోథెరపిస్ట్ వస్తానని చెప్పారు. అక్క కండిషన్ గురించి నేను ఆవిడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కిందకి వెళ్తాను, వదలండి అంటూ తన చెయ్యి అర్జున్ చేతుల్లో నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అదంతా తయారు చూసుకుంటోంది. మీ అక్క డాక్టర్తో బాగానే మాట్లాడుతుంది. తన ప్రాబ్లం తను చెప్పుకోగలదు. నువ్వు నీ మొగుడితో కొంచెం టైం స్పెండ్ చేయి రూపా. ఇంకా మీరు నాకు మొగుడు అవ్వలేదు. నవ్వింది. అవుతాను డెఫినెట్గా. నీకు డౌటా చెప్పు. ఇప్పుడే గుడికి తీసుకువెళ్ళి తాళి కట్టేస్తాను. నాకు ముహూర్తాలు మూడాలతో ఏ పని లేదు, నమ్మకం కూడా లేదు. బావుందండి. మీరేమో పద్ధతి గల కుటుంబంలో పుట్టారు. మీ నానమ్మగారు, తాతయ్య గారు, మీ అమ్మగారు ఆచారాలన్నీ ఫాలో అవుతారు. మీరేమో కనీసం చిన్న చిన్న పద్ధతులు కూడా ఫాలో అవ్వకపోతే ఎలాగా అని తన చేతిని బలంగా వెనక్కి లాక్కుని మొట్టికాయ వేసింది. అబ్బా అంటూ తల రుద్దుకుని రూపవైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటే, నువ్వు నన్ను కొట్టావా? కొట్టకేం చేయాలి? మీ అల్లరి రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇలాగే అల్లరి పెరిగిపోయినప్పుడల్లా ఒక్క మొట్టికాయ వేస్తాను. నవ్వింది. అమ్మో, అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను. పెళ్ళయ్యాక పెళ్ళాలు సూర్యకాంతాలు అయిపోతారంట. నిజమేనేమోనే. తాను కూడా నవ్వాడు. జాగ్రత్త మరి ఈ సూర్యకాంతంతో అని కిలకిలా నవ్వింది రూప. ఏం చేస్తుందేంటి ఈ సూర్యకాంతం? ఏమో, ఏదైనా చెయ్యొచ్చు. సరే, ఏదైనా చేసేసేయ్. తప్పు చేస్తున్నా ఈ ముద్దాయిని నీ కౌగిలిలో బంధించేసి ముద్దులతో శిక్షలు వేయొచ్చు. కొంటెగా చూస్తూ రూప చేతిని ముద్దాడాడు. అతని ఊపిరి స్పర్శకి రూప ఒళ్ళంతా జిల్లుమంది. ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో వాళ్ళ రొమాన్స్కి చిన్న బ్రేక్ ఇచ్చి వెళ్ళి చూశాడు. కాత్యాయని నుంచి అప్పుడే కాల్ వస్తోంది. అది చూసి ఆనందంగా లిఫ్ట్ చేశాడు అర్జున్. వాళ్ళమ్మ చెప్పే శుభవార్త వినాలని. అమ్మా చెప్పు, ఏం చేస్తున్నావురా? బిజీగా ఉన్నావా? బిజీనా అంటే ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను అని తడబడుతూ రూపవైపు చూసి చిన్న నవ్వు నవ్వి, ఏమైందమ్మా, మాట్లాడావా తాతయ్య వాళ్ళతో? అదంతా పెద్ద కదరా. ఒక 15 minutes టైం ఉందంటే చెప్పు, క్లియర్గా చెప్తాను.
అసలు విషయం ముందు చెప్పమ్మా, ఒప్పుకున్నారా లేదా? తర్వాత మొత్తం వివరంగా వింటాను. క్యూరియాసిటీ తట్టుకోలేను నేను అడిగాడు. ఒప్పుకున్నారు, కానీ తతంగం జరిగిందిరా బాగా. మీ నాన్న నేను వాళ్ళని కన్విన్స్ చెయ్యలేక తలప్రాణం తోకకు వచ్చిందనుకో. కాత్యాయిని మాటలు విని గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది అర్జున్కి. పట్టరాని ఆనందం, కళ్ళల్లో మెరుపు. అక్కడే ఉన్న రూప వాళ్ళ మాటలు వింటూ ఏదో అర్థమవ్వనట్లు అయోమయంగా చూస్తోంది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.